పోద్ది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా దర్బార్ కార్యక్రమంలో 50 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోండ్రు మురళి. అల్లూరి ఆశయాలే నేటి యువతకు స్ఫూర్తి. నివాళులర్పించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. మంచిర్యాల కోటపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్. ఘనంగా పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలు. మువ్వెన్నెల జెండా తెలుగువారి ఘనతను చాటుతుందని సాయిబాబు. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 50కి పైగా వచ్చిన వినతులలో ఎక్కువగా రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, రెవెన్యూ సమస్యలపై వినతులు వచ్చాయన్నారు. అనంతరం కార్యకర్తే అధినేత కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల సమస్యలు తెలుసుకుని కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. కొండక వీధి మంజూరు అయిన సీసీ రోడ్డు, డ్రైనేజీలకు ఎమ్మెల్యే కోండ్రు మురళి శంకుస్థాపన చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలవరం నీరు కలపాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అన్ని విధాల ఇదే కాదు, మరి మన పోలవరం బంక్చర్లని 80,000 కోట్ల రూపాయలతో రాయలసీమ సస్యం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో ఉన్న నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మనం ఏమంటాం, సముద్రంలో కలుస్తున్న నీరు మళ్ళీ మనం రాయలసీమకి ఇవ్వాలి, 70,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే మనకి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసాం, మోడీ గారికి రిక్వెస్ట్ చేసాం. అది కూడా త్వరలో వస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే దాని ద్వారా దగ్గర 80 లక్షల మందికి మంచినీరు తాగడానికి మంచినీరు కానీ 35 లక్షల ఎకరాలకి మరి సాగునీరు అన్ని విధాలా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల్లోనే 3,000 టీఎంసీలు గోదావరిలో కలిసిపోతుంది. ఆ గోదావరిలో కలిసిపోయిన నీటిని వేస్ట్ చేయకన్నా దాన్ని రాయలసీమకి ఇవ్వాలంటే దాన్ని పక్క రాష్ట్రంలో నాయకులు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మనం క్వాంటమ్ టెక్నాలజీ అని మన నాయకుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైం అమరావతిలో పెట్టి మరి ప్రపంచానికి ఒక దిక్చి చూపిస్తున్న నాయకుడు. ప్రాథమిక స్థాయిలో టీబీ వ్యాధిని గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చునని వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. బద్వేల్ మండలంలోని తిరువంగలాపురం గ్రామంలో 104 కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, ఆయాసం ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. క్షయ వ్యాధి సోకితే 6 నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల క్షయ పోషణ యోజన ద్వారా 100 రూపాయలు వారి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ నరసింహ ప్రసాద్, ల్యాబ్ సూపర్వైజర్ బ్రహ్మారెడ్డి, సూపర్వైజర్ వెంకటమ్మ, హెల్త్ అసిస్టెంట్ జనార్దన రావు, సిహెచ్ఓ హర్షిత, ఏఎన్ఎంలు వాణిశ్రీ, మహాలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు. ఇంతకుముందు క్షయవాది బాధలు ఎక్కువగా ఉండింది, ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇంకా దాన్ని మనము ఎలిమినేషన్ ప్రోగ్రామ్ జరుపుకున్నాం కాబట్టి ఇంకా 100 రోజుల క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ 100 రోజుల క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లో మనము హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, మనం ఎగ్జాంపుల్కి వచ్చేసి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సమస్యలు, తర్వాత ఇంతకుముందు క్షయ వచ్చి మానిపోయిన వాళ్ళు, ఇటువంటి జనాభా అందరికీ మళ్ళీ రెండోసారి స్క్రీనింగ్. ఎందుకంటే ఇంకా తగ్గినా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ ఎక్కడ ఒక్కరిని కూడా మిస్ చేయకూడదనే భావనతో మన వాళ్ళందరూ ఇప్పుడు 100 డేస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. ఈ 100 డేస్ క్యాంపెయిన్ లో
ముఖ్యంగా లక్షణాలు 2 వారాలు పైబడి తగ్గున్నా, జ్వరం ఉన్నా, బరువు తగ్గుతా ఉన్నా కానీ మనము పరీక్ష చేయించుకోవాలా. మీరు పరీక్ష చేయించుకోవడానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన సబ్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లలో, సచివాలయాల్లో వచ్చి మీ దగ్గర పరీక్ష చేయడానికి మనకు అవకాశం ఉంది. మీరు అక్కడికి వస్తే మన వాళ్ళు గల్ల పెట్టడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ గల్ల డబ్బా పొద్దున్నే 5 గంటలకి పొద్దునగా వచ్చే గల్లని పట్టుకొని వచ్చి మన విలేజ్ హెల్త్ క్లినిక్ లో కానీ సబ్ సెంటర్ లో కానీ ఇస్తే అది మన వాళ్ళే శ్రద్ధ తీసుకొని దాన్ని పైకి ల్యాబ్కి పంపించి పిహెచ్సి కానీ లేకపోతే సిహెచ్సి కానీ పంపించి పరీక్ష చేసి రిపోర్ట్ మీకే చెప్పడం జరుగుతుంది. పేదలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేట, జగదేవిపేట గ్రామాలలో సుపరిపాలనలో తొడిగి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆమె ప్రజల నుంచి ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సూపర్ 6లో భాగంగా ఆర్థిక ఇబ్బందులను నాణ్యమైన భోజనం మరియు విద్యా కిట్లు అందజేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడేలా అభివృద్ధి చేశారన్నారు. హౌసింగ్ వాళ్ళు ఉన్నారా? అదే విధంగా మహిళలకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారో చేశారు. ప్రతి నెల ఇప్పుడు 13 నెలల నుంచి అవాతాతలకి 3,000ని 4,000 పెన్షన్ చేస్తున్నారు. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ వాళ్ళ ఇళ్లకి వెళ్లి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే రేషన్ ఇప్పుడే ఇక్కడ డేవిస్పేటలో ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చేసి వచ్చాను. మొదటి వారంలో ప్రతి ఒక్కరికి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందే విధంగా చేస్తున్నారు. ఎవరైనా 60 ఏళ్లు పైబడిన వాళ్ళు రాలేకపోతే అక్కడికి వాళ్ళ ఇళ్ల దగ్గరికే పంపిస్తున్నాము. దివ్యాంగులకు గాని ఎవరికి గాని. అదే విధంగా దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేశాం. డిజేబుల్డ్ పీపుల్ కి 15,000 చేశాం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం జరిగింది. ఉచిత ఇసుక ఇచ్చి మనము ఎంతో మంది కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం 10వ వార్డు సుమిత్రా నగర్ లో టీడీపీ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కూటమి పాలన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. వార్డులో నీటి సమస్య మరియు రోడ్ల సమస్య తీర్చాలని స్థానిక ప్రజలు కోరడంతో తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదంతా అడగండి అని చెప్తున్నారు. మీరు కూడా విచారించండి ఒకసారి. సుమిత్రా నగర్, ఇది 10వ వార్డు. సుమిత్రా నగర్ 10వ వార్డు. ఫైర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఒకసారి విచారించండి. గ్యాస్ రాలేదంట చూడు. ఇప్పుడు 50 ఏళ్ళ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిల్కీపురం మండల ఆఫీసు రోడ్డులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరాజు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం తెల్లదొరలను ఎదిరించి తన ప్రాణాలని అర్పించి త్యాగమూర్తి అల్లూరి సీతారామరాజు అని స్మరించుకున్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి విప్లవం వైపు నడిపించే స్ఫూర్తిని అందించిన తెలుగు వీరుడు సీతారామరాజు అని, ఆయన ఆశయాలే నేటి యువతకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కీపురం సీతారామరాజు అభిమానులు పాల్గొన్నారు.
ఎలా చూడండి సార్. ఓకే సార్. अब వచ్చిన నాయకులందరూ తన దండసేలండి. ఓకే సార్, ఎలా చూడండి. సార్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 6 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. లక్ష్మీ అన్నతో మంత్రి గారితో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో 2 సార్లు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా టౌన్ సంబంధించి ఆ పార్టీ వ్యవహారాలకు సంబంధించి నాకు పరిశీలన కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో మదనపల్లి రాయచోటి టౌన్ ఒక కంచుకోటగా రెడీ చేసుకున్న ఉద్దేశంతో మీ అందరి సహకారంతో ఈ టౌన్ ని ఉండే 34 వార్డులను సంబంధించి అందరూ ఏకగ్రీవంగా మనం వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. దాని తర్వాత టౌన్ అధ్యక్షుడిని, జనరల్ సెక్రటరీని, తర్వాత అనుబంధ సంఘాలని అంతా మీ అందరి సహకారంతో ఎన్నుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే గతంలో రాయచోట్లో మనం దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మేము అధికారంలో రావడం జరిగింది. మీ అందరి సహకారంతో లాస్ట్ క్లిష్ట పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడి అందరూ కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. కష్టపడిన కార్యకర్తలందరికీ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాకు పార్టీ తరఫున ఈ సభ్యత్వాలు కానీ మీరు ఎవరు కష్టపడినారని అన్ని ఫీడ్బ్యాక్ పార్టీ ద్వారా తీసుకుంటాను. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, పార్టీ కష్టపడిన ఎవరు ఉన్నాయా, మీరు ఏమైనా పదవులు కావాలంటే మాకు మీ పేరు, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తే మేము అన్నతో మంత్రితో మాట్లాడి మీకు తప్పకుండా న్యాయం చేస్తానని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాయచోటిలో కూడా కొంచెం సమర్థులకి అన్ని విధాలుగా పార్టీకి ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా పార్టీకి నిలబెట్టుకునే శక్తి ఉండే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బొడితి అప్పలనాయుడు కోరారు. ఈ నెల 8న శ్రీ కోట దుర్గమ్మ ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఇదే అంశంపై గత నెలలో తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. బాధిత లబ్ధిదారులంతా పాల్గొని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు రావాలని పిలుపునిచ్చారు. మరి చట్టాలు ఇచ్చి భూమి సర్వే చేసి పేదలకి అప్పచెప్పలేదు. ఈ సమస్య మీద మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ మధ్య ధర్నా చేసాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 10 రోజులు అవుతున్నా అతి లేదు గతి లేదు. ఇదే నేపథ్యంలో మరి గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో సెంటు భూమి పేదలు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చింది. అదే క్రమంలో గ్రామంలో మరి సెంటున్నర ఇచ్చారు. దాన్ని ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం మరి దాన్ని 2 సెంట్లు పట్టణంలో ఇస్తామని, గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పి అన్నారు. ఇది ఈ రోజు కూడా అతి లేదు గతి లేదు, సంవత్సర కాలం అవుతుంది. తక్షణమే పాల్గొండ పట్టణంలో ఏదైతే 2 సెంట్లు ఇవ్వాలని మీరు చెప్పారో అది అమలు చేయాలి. అదే క్రమంలో 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. పెరిగిన నేపథ్యంలో 5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ పెరిగింది కనుక ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రధానంగా పాల్గొండ పట్టణంలో ఈ నెల 8వ తేదీన మంగళవారం నాడు ఉదయం శ్రీ శ్రీ కోటదుర్గమ్మ వారి ఆలయం నుండి భారీ ర్యాలీ జరగబోతుంది. అలాగే స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పాల్గొండ వద్ద ధర్నా చేస్తున్నాం. 1 సంత నరసీపురం గ్రామ రైతు ఏదైతే పేదలకు ఇచ్చారో అన్ని వర్గాల కులాలు కూడా 150 మందికి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. భూమిని అప్పచెప్పలేదు, ఆ భూమిని అప్పచెప్పాలని. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంట నూకరాజు అన్నారు. భీమిలి జోన్ 3వ డివిజన్లోని బీచ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గంటా నూకరాజు మాట్లాడుతూ దేశ సంపదను దోచుకుని భారతీయుల్ని బానిసలుగా చేయడమే కాకుండా అనేక విధాలుగా హింసకు దారితీసిన బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన గొప్ప ఆదర్శమూర్తి అల్లూరి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులు వెంకటరావు, బండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, గాజుల ఖాదర్ బాషా, ఆనంద్ రెడ్డి, సురేంద్ర, సిబిఎన్ రెడ్డి, శేఖర్, ఆయుబ్ బాషా మరియు ఇతర నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వంగవీటి మోహనరంగ చరిత్ర అరుదైన సంఘటన. తొలి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలోని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగ మరణించి 36 ఏళ్లు అయినా బడుగు బలహీన ప్రజలు నేటికి ఆయనను స్మరించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేగా 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారని కొనియాడారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఒక రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భూమి వచ్చేసి రాధారం శివారు అయితే ఇది పాస్బుక్ ఇష్యూ గారు ఈ రాధారం శివారు కోటపల్లి మండలం అయితే ఈ బుక్ ఇష్యూ కాదని చెప్పేసి ఆధార్ కార్డు లింక్ లేదని చెప్పేసి వస్తే సార్ అన్నాడు కదా వాళ్ళు మీ సేవల ఇది కట్టుకొని వస్తే అన్నాడు కదా ఇది ఫైల్ అప్లై అయిపోయిన తర్వాత సార్ అన్నాడు ఇలా మామూలుగా మరి ఆడుకొని ఇలా 15,000 అట్లా 15,000 ఇవి పని అయిపోతా అన్నాడు. డైరెక్ట్ ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తాడు. సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత పోయి మన నాతో డిస్కషన్ చేసి ఇవి మన దగ్గర పైసలు వెళ్ళాయి అని చెప్పేసి నేను అన్నాను. ఇక మళ్ళీ మీ డైరెక్ట్ ఏసీ చాలా వెళ్తే వచ్చి మళ్ళీ నిన్న వచ్చి మాట్లాడితే 10,000 ఇవ్వండి సరే అని నేను అన్నా. సరే ఇప్పుడు రాను సార్ నేను ఈ దావతికి వచ్చిన మళ్ళీ తర్వాత రోజు వస్తా అని చెప్పేసి వచ్చిన. ఈరోజు ఇచ్చేసి 10,000 ఓకే ఇష్యూ కాలేదు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ కేవైసీ కాలేదని చెప్పేసి దానికోసం బుక్ చేతికి రావడానికి అంటే 3 సంవత్సరాల క్రితం రైతు బంధు పడ్డది. అప్పటి నుంచి మళ్ళీ ఆగిపోయింది. మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవూరప్పల కడకుండ్ల మండలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకుర్తిలోని శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దయాకర్ రావు పుట్టినరోజు పురస్కరించుకుని సోమేశ్వరుడికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాంగ సుందరంగా ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన వేడుకలు పాలకుర్తిలోనే ఘనంగా నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజు దయాకర్ రావు బర్త్డే అంటే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా ఇలాంటి నాయకుడు
మహానాయకుడు ఈ పాలకుర్తి అభివృద్ధి భద్రత జన్మదిన వేడుకలు కూడా చేయడం మీకు ఎంతో గర్వంగా ఉంది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈ రోజు పాలకుర్తిని అభివృద్ధిలో ముందుంచి ఈ రోజు పాలకుర్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దయాకర్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి నాయకుడిని జన్మదినం చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లి మేమందరం కూడా ఆయన ఆయుధ ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించాలని, అలాగే ఈ పాలకుర్తికి తిరిగి మళ్ళీ అనేక కార్యక్రమాలు సోమన్న కృపతోటి దయతోటి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా ఈ రోజు ఆయనకు అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈడ ఆయన ఎప్పుడు కూడా నిత్యం ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కూడా అన్నం పెట్టే అన్నదాత కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అన్నదానం చేసి వందలాది వేలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి ఆయన బర్త్డే సందర్భంగా రోగులకు కానీ వాళ్ళందరూ కూడా పనులు పంపిణీ చేస్తాం. జాతీయ పతాకానికి రూపకల్పన చేసి తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా పింగళి వెంకయ్య ఇనుమడింపు చేశారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. పింగళి వెంకయ్య 62వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ దేశ విదేశాల్లో రెపరెపలాడే మువ్వెన్నెల జెండా తెలుగువారి ఘనతను చాటుతుందని చెప్పారు. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చిన పింగళి చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవివి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉమా మహేశ్వరరావు, శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకానికి రూపకల్పన చేసి ఆంధ్రుల కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు పింగళి వెంకయ్య. మరి ఆయన అనేక సంవత్సరాల పాటు శ్రమించి అనేక దేశాల జెండాలు పరిశీలించి మన దేశ జెండాకి ఆయన రూపకల్పన చేశారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఎక్కడైనా రెపరెపలాడే జాతీయ జెండా తెలుగువారి కీర్తికి ఘన ప్రతీక. ఆ జెండా తెలుగువారి అస్తిత్వానికి చిహ్నం. అది మనకి స్వాతంత్రోద్యమంలో ఆయుధంగా పనిచేసింది. ఆ జెండా ఆధారంగానే మన నాయకులు ఆ రోజున మరి స్వతంత్రోద్యమాన్ని నడిపారు. అటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మనకు అందించిన పింగళి వెంకయ్య గారు చిరస్మరణీయుడు. ఆయన మన బాపట్లో 1913లో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో కూడా పాల్గొన్నారు. అన్ని సత్యాగ్రహ ఉద్యమాల్లో, స్వతంత్రోద్యమ ఘట్టాల్లో ఆయన పాల్గొన్నారు. అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. జాతీయ పతాకానికి రూపకల్పన. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.